దేవుడు అంటాడు, ఏలి, నువ్వు నీ బిడ్డను గద్దించలే, నువ్వు తప్పు చేయలే, నీ బిడ్డలు తప్పు చేస్తున్నారు, నీ బిడ్డలు రాంగ్ చాయిస్ చేస్తున్నారు. తండ్రికి అధికారం నీకు ఉంది. ఈరోజు తండ్రికి అధికారం ఉందంటే ఏమంటాడు తెలుసా? హూ సెడ్ మై విష్ మైండ్ యువర్ బిజినెస్. దేవుడు పెట్టిన అధికారాన్ని దాటొద్దు, నాశనం అయిపోతావు. దేవుడు పెట్టాడు అధికారం. ఏలి చెప్పని దానికి వారిని మాత్రం డీల్ చేశాడా? చెప్పనోడిని కూడా డీల్ చేశాడు. చెప్పనోడు కూడా దిక్కుమాలిన చావచ్చు. సింపుల్. వచ్చాడు, యుద్ధం వచ్చింది. హోప్ని ఫినహాస్ దేవుని మందసాన్ని తీసుకుని పోయారు. దేవుడు తీసుకుని వెళ్ళిపోతా, మందసం తీసుకుని పోతే జయం వచ్చేస్తారు అంటున్నారు పిచ్చోళ్ళు. చచ్చారంట ఆ యుద్ధంలో. ఆ వార్త వచ్చి ఇన్న ఏలి వార్త విని కుర్చీలోండి వెనక్కబడి మెడ విరిగి చచ్చాడంట. నెక్స్ట్ తన పిల్లల భార్య ప్రసవ వేదనలు ఉందంట. ఆ వార్త వచ్చిన వెంటనే ఆ బాధల వేదనలో బిడ్డని కని ఏమని పేరు పెట్టింది తెలుసా? ఈ కాబోతో దేవుడు మనల్ని విడిచాడు. దేవుడు మహిమ మనల్ని విడిచింది. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఆయన ప్రజలను విడిచిపెట్టలే. యూ డిస్క్వాలిఫైడ్ బికాస్ ఆఫ్ యువర్ రిబెలియస్ నేచర్, బట్ గాడ్ ప్రిపేర్డ్ అ సొల్యూషన్, ఎ బెటర్ వన్, మచ్ మోర్ అనాయింటెడ్ వన్, శామ్యూయల్. సమూయేలు గురించి చెప్పాలంటే ఒక మాట, తన జీవిత కాలంలో తన నోటి నుండి వచ్చిన ఒక్క మాట వ్యర్థంగా నేల మీద పడలేదంట. వాట్ ఎ స్టేట్మెంట్, వాట్ ఎ స్టేట్మెంట్.